హలో వెల్కమ్ టు పిక్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతే గేమ్ చేంజర్ మూవీ హైప్. సో మనందరికి తెలిసినట్టుగానే ఈ మూవీ అయితే జనవరి 10th మన ముందుకు వస్తుందన్నమాట. హార్డ్లీ ఇంకైతే 18 డేసే ఉంది సినిమాకైతే. సో ఇనిషియల్‌గా ఈ సినిమా గురించి స్పెక్యులేషన్ చాలానే ఉన్నాయి యాక్చువల్‌గా. అంటే శంకర్ ముందు సినిమా ఇండియన్ 2 ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా మీద కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ రాను రాను వచ్చే విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఒక టీజర్ అయితే ఉంది, ఒక ట్రైలర్ అయితే ఉంది. ఆల్రెడీ వచ్చిన 3 సాంగ్స్ 4 సాంగ్స్ అయితే ఉంది. చాలా బాగా అయితే హైప్ అయితే బాగా బిల్డప్ అయింది. అండ్ మనందరికి తెలిసినట్టుగానే ఈ రోజైతే మన డల్లాస్పురంలో రచ్చ చేసిన గేమ్ చేంజర్ అలా ఇలా కాదనమాట. అంటే మన ఇండియాలో ఎక్కడన్నా మాస్ చూపించడం వేరే కానీ డల్లాస్ లో యుఎస్ఏలోకి వెళ్ళి ఆరెంజ్ మాస్ ఉండడం అయితే మాత్రం మనం ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం అనమాట. అశోక్, ఎట్లుంది డల్లాస్ లో వైబ్? ఇక్కడైతే క్రౌడ్ టూ మచ్ వెళ్ళినట్టున్నారు. మామూలుగానే అది చాలా పెద్ద హాల్ అంట. అలాంటిది మనం చూస్తే బయట బయట కూడా చాలా మంది క్రౌడ్ లోపలికి వెళ్ళలేక ప్లేస్ లేక ఆగిపోయారంట. హైప్ అయితే ఉంది. అండ్ టీజర్ గురించి మాట్లాడితే టీజర్ అయితే కంపేరిటివ్ ముందు కొంచెం నెగిటివ్ వైబ్స్, జీవన్ చెప్పినట్టు ఇండియన్ 2 నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా టీజర్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందనే చెప్పాలి. వాస్తవంగా చాలా మంది డ్యూయల్ లుక్ కూడా చాలా మంది లైక్ చేశారు. అండ్ తర్వాత వచ్చిన మెలోడీ సాంగ్ కూడా కలర్స్ సాంగ్ ఉంది కదా, అది కూడా లైక్ చార్ట్ బస్టర్ లాగా కొంచెం 2 times వింటే మంచిగా అనిపిస్తుంది సాంగ్ కూడా. సో హోప్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ట్రైలర్ 27th వస్తుంది. ఆ రోజు కూడా ట్రైలర్ కూడా కనుక ఇంకొంచెం ఇంకా బెటర్ గా ఉంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ లో అయితే మంచి ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా సాధిస్తుందని గ్యారంటీ ఉంది. మెయిన్ హార్ట్ సుజాత గారు ఒక రైటర్ ఉండేవారు సపోర్ట్ గా. అవునవును, ఆయన లేకపోవడం అక్కడి నుంచి శంకర్ గారి అది ఒకటి చెప్తారన్న. శంకర్ జర్నీ బిఫోర్ సుజాత, ఆఫ్టర్ సుజాత అంటారు యాక్చువల్ గా. ఆ పీక్ లో ఉండేవాడు. టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కానీ సాంగ్స్ రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ నాకైతే అప్ టు ద మార్క్ అనేసి నాకు అనిపించాల సాంగ్స్ వరకు. కానీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మచ్చా మచ్చా ఓకే అనిపించింది. కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న మైనస్, ఐ మీన్ ముందు ఇండియన్ 2 అది దాంట్లో ఉండడం వల్ల కొంచెం అది అనిపించింది. ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ ఏది కూడా నాకు ఇది ఎక్కడో సాంగ్స్ ఏదో, ఐ మీన్ వీళ్ళు ఏదో మిస్ చేస్తున్నారు సాంగ్స్ లో, ఏదో ఒక నేటివిటీ అనొచ్చో లేకపోతే అనొచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఒక ప్యూర్ తెలుగు సాంగ్ విన్న ఫీల్ అయితే రాలా. సో అదైతే నాకు సాంగ్స్ లో మిస్ అవుతా ఉంది. కానీ టీజర్ చూసినప్పుడు మాత్రం టీజర్ అయితే చాలా బాగుంది. సో నేనైతే సాంగ్ చూసిన డిఫర్ అవుతా. నాకైతే వచ్చిన ప్రతి సాంగ్ చాట్ బస్తుంది. నేను రిపీట్స్ లో విన్నాను యాక్చువల్ గా. నాకైతే రీసెంట్ టైంలో మంచి క్యాచీ సాంగ్స్ కనిపించినాయి అనమాట నా వరకు. మెయిన్ గా విజువల్స్ చాలా సూపర్ ఉన్నాయి. అసలు వింటేజ్ రామ్ చరణ్ చేసేటట్లుంది యాక్చువల్. నాయక్ లో ఆ సాంగ్ లో ఎప్పుడు చూసిన లైలా ఓ లైలా ఆ వైపు ఉంది అనమాట సాంగ్ లో, డోప్ లో. అండ్ నాకు తెలిసి రామ్ చరణ్ చాలా రోజుల మళ్ళీ అంత డాన్స్ చేస్తున్నాడు సినిమాలో. డాన్స్ చేయడానికి బాగా దొరికింది. రామ్ చరణ్ స్టైల్ నాయకులు విపరీతంగా ఉంటుంది అన్నట్లు. డాన్స్ మూమెంట్స్ ఎరగదీసారు నాయకులు. అంటే రామ్ చరణ్ కూడా త్రిబుల్ తర్వాత ఆల్మోస్ట్ 2 years గ్యాప్ వచ్చేసింది. త్రిబుల్ తర్వాత ఆచార్య లెక్క వేయకూడదు యాక్చువల్. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఆచార్య కౌంట్ లో తీసుకోకూడదు. ఆచార్య పక్కన పెడితే ఆల్మోస్ట్ 2 years అయితే గ్యాప్ వచ్చేసింది రామ్ చరణ్ కూడా సినిమా లేకుండా. కంటెంట్ బలంగా ఉంటుంది అనేసి నేను అయితే నమ్ముతా ఉన్నా. యాక్చువల్ గా కంటెంట్ కార్తిక్ సుబ్బరాజు డెప్త్ ఉంటుంది, ఆయన స్టోరీలో లేయర్స్ ఉంటుంది, బాగుంటాయి యాక్చువల్ గా. అది కంటెంట్ మీద నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే కానీ ఈ సాంగ్స్ వరకు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. హీరో కూడా బాగా కాన్ఫిడెంట్ ఉన్నాడు. డల్లాస్ అక్కడ మాట్లాడిన స్పీచ్ లో కూడా సినిమా మీద బాగా కాన్ఫిడెంట్ ఉన్నాడు అనమాట. అశోక్ బ్రో చూసారా, మీరు కలిసారు కదా శంకర్ ను? కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆయనతో, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లేదు అంటే నిన్న ఏదో దాంట్లో కూడా చెప్పినట్టున్నాడు యాక్చువల్లీ. ఐ మీన్ ఇండియన్ 2 రిజల్ట్ కూడా అలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దానికి దీనికి సంబంధం ఉండదు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ మంచి రెస్పాన్స్ తీసుకొస్తుంది. అండ్ ఇండియన్ 3 కూడా చాలా బాగుంటది. మీరు చూస్తే అప్పుడు మీకు బాగా ఇంకా అర్థం అవుతుంది, థియేటర్ రిలీజ్ అవుతుంది అని ఏదో చెప్పినట్టున్నారు. సో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఆల్ ద బెస్ట్ చెప్పినప్పుడు కూడా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాడు. అండ్ రేపే ఈవెంట్ అని కూడా చెప్పారు ఆయన. ఈ సినిమాలో మెయిన్ గా మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఈ సినిమాలో జరిగే కొన్ని సీన్స్ మన ప్రజెంట్ 2 states మీద ఏం జరుగుతుందో దానికి నేరుగా అయితే ఉంటాయి.
బట్ అది రీసెంట్ టైంలో జరిగింది అనమాట. బట్ ఈ స్టోరీ రాసుకుంది అయితే 4 years బ్యాకే రాసుకున్నాం అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఊరికే మళ్ళీ అదొక పొలిటికల్ డ్రామా స్టార్ట్ అయితే భయం వేస్తుంది యాక్చువల్లీ సినిమాలో. ఇది నెగిటివ్ లో కూడా ఈజీగా హెల్ప్ అవుతుంది కదా సినిమాకి ప్రమోషన్ కి. అంతే 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 అదైతే నిజమే. సోషల్ మీడియాలో పీపుల్ ఎలా ఉంటారు. మరి ప్రమోషన్ ఇప్పుడు పుష్ప 2 ఇష్యూ జరగడం వల్ల యూఎస్కి వెళ్ళిపోయారా? ఎందుకు ముందే ప్లాన్ ముందే ప్లాన్ 1 month ముందే చెప్పారు. ఓకే, ముందే ప్లాన్ అంతే. నేను చూసింది అయితే ఫస్ట్ డాకు మహారాజు January 4th అని చెప్పిన తర్వాత 27th అని నెక్స్ట్ డే పోస్టర్ చూసాను గేమ్ చేంజర్. మేబీ ఎవరు ముందు అనౌన్స్ చేశారు నాకు తెలియదు కానీ. గేమ్ చేంజర్ నాకు గుర్తుంది లాస్ట్ 1 month గా చెప్తాను డల్లాస్ లో ఫంక్షన్. అవునా? ఓకే ఓకే, మేబీ ఐ మైట్ బి రాంగ్. పుష్ప 2 అక్కడ జరిగింది కదా బీహార్ లో, అప్పుడే అనౌన్స్ అయింది. ఇది రాండమ్ గా 1 or 2 days గ్యాప్ అప్పుడే అనౌన్స్ అయింది. ఓకే ఓకే. అంటే గ్రాండ్ ఈవెంట్ కోసం వెళ్ళారా డల్లాస్ లో? అంతే యా. కొంచెం అంటే ఇక్కడ అమెరికాలో కూడా బాగా బాగా కలెక్షన్స్ వస్తున్నాయి కదా. సో ఆ కలెక్షన్స్ యుఎస్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి మన సినిమాలకి ఎక్కువగా. సో అందుకని ఇక్కడ కూడా సినిమాని ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటది. అక్కడైనా చిన్న ఈవెంట్ చేసినా సరిపోతుంది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం నార్మల్ ఈవెంట్ చేసినా చాలు. సినిమా జనాల్లో ఇప్పుడు దేవరా ఉంది, ఏ ఈవెంట్ చేయలేదు బట్ స్టిల్ క్రౌడ్ లోకి వెళ్ళిపోయింది కదా. మేబీ అట్లా ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ మార్కెట్ ని ఇంకా ఎక్కువ టార్గెట్ చేద్దాము. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ ఎంతసేపు ఉన్నా తెలంగాణలో ఏపీలోనే కాకుండా వరల్డ్ వైడ్ రౌండ్ చేసుకుంటూ వస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా. ఎంతసేపు ఇక్కడ అంటే ఇక్కడ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు చరణ్ చూడడానికి అని చూస్తే జనాలు అంతమంది బయట నుంచో ఉన్నారు. RRR వాళ్ళు రిజిస్టర్ అయిపోయాడు కదా. ఐ మీన్ గ్లోబల్ స్టార్ అంటున్నాం యాక్చువల్ గా. అంటే మన ఇండియన్స్ అనే కాకుండా దల్లాస్ ఉండే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు అంటే మనం ఎగ్జాగ్రేట్ చేసుకోవచ్చు ఆ లెవెల్ కి అయితే ఎవరికి తెలియదు. యాక్చువల్ గా RRR తర్వాత UK/US లో రామ్ చరణ్ కి ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిందన్న. UK/US లో బాక్స్ ఆఫీస్ నంబర్స్ చేంజ్ అయ్యాయి. రామ్ చరణ్ కి దీని తర్వాత బుచ్చిబాబుతో సినిమా కదా ఇమిడియట్ గా షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే గెటప్ కమ్మలు వేసుకొని లాంగ్ హెయిర్. ఎంత లెజెండ్ అయినా ఇలాగే ఉండిపోతాడు కదా, చాలా హంబుల్ గా ఉంటుంది. చిన్న కుర్రోళ్ళనే ఉంటాడు, ఎంత లెజెండ్ కి స్టేజ్ కి వెళ్ళినా కూడా బుచ్చుకోవు. చరణ్ మెయిన్ గా ఆన్ స్క్రీన్ కన్నా కూడా ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ మెచ్చుకోవాలి యాక్చువల్ గా. ఒక చిరంజీవి కొడుకు అన్న ఇది కనపడదు. అండ్ నాకు ఈ పిక్ లో కూడా కొంచెం చూసినా నాకు చిరంజీవి కనిపిస్తున్నాడు ఈ పర్టికులర్ పిక్ లో. ముఠా మేస్త్రి అట్లాంటివి గెటప్ కదా. ఐ మీన్ సో నాకెందుకో చూస్తాను కొంచెం చిరంజీవి లాగా కనిపిస్తుంది. చిరంజీవి నీకు మంత్రి గారి వియ్యంకుడు సినిమా ఉందిగా, అందులో ఉంటే చిరంజీవి ఖైదీలో ఉన్నది రామ్ చరణ్ RRR ప్రమోషన్స్ బాగా కనపడతా ఉంటుంది. వాళ్ళకు ఒక ఫెయిల్యూర్ ఒక మనిషిని డిసైడ్ చేయలేదన్న, కాబట్టి శంకర్ కూడా అంతే. సో ఇండియన్ 2 తీసేస్తే ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలెక్షన్స్ అలా తీసుకుంటే చాలా మంచి సినిమాలు. సో అలాంటి ఒక వెంటేజ్ శంకర్ ఒక మంచి సినిమాలు అన్ని కలిపితే గేమ్ చేంజర్ అవుతుంది. అది బాగా అడ్వాంటేజ్ అవుతుంది రామ్ చరణ్ కని నేను అనుకుంటున్నా. సెకండ్ థింగ్, రామ్ చరణ్ మళ్ళీ బ్యాక్ టు కమర్షియల్ మూవీ ఇది. సో ఇది ఒక కమర్షియల్ మూవీ కానీ చూద్దాము. అండ్ థియేటర్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆబ్వియస్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ బయటకు కనిపించరు, అది నది లాగా ఉంటది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు నది లాగా లోపల ప్రవాహం ఉంటది కానీ పైన కాన్స్టెంట్ గా ఉన్నట్టే ఉంటది. సో కాబట్టి ఆ ప్రవాహం బాక్స్ ఆఫీస్ రోజు ఫస్ట్ డే రోజు చూపిస్తారు. రామ్ చరణ్ కి కంబ్యాక్, శంకర్ కి కంబ్యాక్. మెయిన్ గా గేమ్ చేంజర్ అయిపోతే బలంగానే ఉందన్నమాట. సో కంటెంట్ ఎలా ఉంటుందో చూద్దాం, ఇంకా కొన్ని రోజులే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ.